నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్ఆర్ఐ అంటే మూడక్షరాలేనా, లేక తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ ను శాసించే పవరా? ఎన్ఆర్ఐలను పక్కన పెడితే ఎంతటి చరిత్ర కలిగిన పార్టీ అయినా తోక ముడవాల్సిందేనా? ఎక్కడో దేశం కాని దేశంలో కూర్చొని కంప్యూటర్ నొక్కే వీళ్ల ప్రభావం తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ పై ఎలా ఉంటుంది? రానున్న రోజుల్లో తెలుగు పాలిటిక్స్ లో ఎన్ఆర్ఐలే గేమ్ చేంజర్స్ కాబోతున్నారా? తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఎన్ఆర్ఐల ప్రభావం ఎంత? ఎన్ఆర్ఐలు సప్త సముద్రాల అవతలుంటారు. కంప్యూటర్లతో కుస్తీ పడుతూ పండక్కో పబ్బానికో పుట్టిన ఊరికి వచ్చి వెళ్తుంటారు. వీరి గురించి సాధారణంగా అందరూ అనుకునే మాట ఇది. కానీ మాకు పవర్ ఉంది, మేం తలుచుకుంటే ఏదైనా చేయగలమని అంటున్నారు ఇప్పటి యూత్ ఎన్ఆర్ఐలు. ఇందుకు కారణం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వ్యవస్థలే. ఎన్నికలకు ముందు ఏ పార్టీ అయినా ఎన్ఆర్ఐలను ముందు పెడుతోంది. గతంలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ కానివ్వండి, ఏపీలో వైసీపీ కానివ్వండి. ఎందుకంటే ఎన్ఆర్ఐల ఓట్లు కీలకం. ఎన్ఆర్ఐలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాష్ట్రం పేరును విదేశాల్లో చాటి చెబుతున్నారని స్పీచ్లు ఇస్తుంటారు నేతలు. ఎన్ఆర్ఐలు సైతం ఉద్యోగం కోసం వెళ్లామా, డబ్బులు సంపాదించామా అని కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, ఏటీఏ, టీటీఏ, టీడీఎఫ్ వివిధ తెలుగు సంఘాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రపంచ దేశాలకు వెళ్లే తెలుగు విద్యార్థులకు, ఉద్యోగులకు సహాయాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఎన్ఆర్ఐ కూడా సోషల్ మీడియా వాడకంలోకి వచ్చిన తర్వాత తమ సొంత ఊరును అభివృద్ధి చేస్తున్నారు. గవర్నమెంట్ చేయాల్సిన పనులు, స్కూల్స్ కట్టించడం, లైబ్రరీలు ఏర్పాటు చేయడం, రోడ్లు వేయించడం వంటివి చేస్తున్నారు. ఇంకొంతమంది ఎన్ఆర్ఐలైతే వారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా తమ రాష్ట్రాలకు వచ్చి పూర్తిగా అభివృద్ధి లేని గ్రామాలను తీసుకొని ఆ ఊర్లలో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ దగ్గర నుంచి సాయం కావాలని వచ్చిన వారికి కాదనకుండా సాయాన్ని అందిస్తున్నారు. పేదలకు మెడికల్ క్యాంపుల ద్వారా ఉచిత వైద్యాన్ని సైతం అందజేస్తున్నారు. ఆ మధ్య ఓ చిన్నారికి గుండె సంబంధిత ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఎక్కడో ఎన్ఆర్ఐల సంఘం ద్వారా చిన్నారికి ఉచితంగా ఆపరేషన్ చేయించారు. తర్వాత పాప స్కూల్కి వెళ్లి పరీక్షలు రాసింది. ఇవే కాదు, ఎన్ఆర్ఐల ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందుతున్నాయి. ఒకప్పుడు తెలుగు సంఘాలకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ఆ దేశాల్లో నిర్వహించేవారు. కానీ ట్రెండ్ మారింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి ఈ ఫంక్షన్లన్నీ. టీటీఏ దశాబ్ది ఉత్సవాలు ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా జరగబోతున్నాయి. డిసెంబర్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు, ఎన్ఆర్ఐలు హాజరు కానున్నారు. అంతేకాదు, ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పెద్ద పెద్ద కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలను ఒక వేదికపైకి చేర్చి రాష్ట్రాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తుంటుంది. గత ఏడాది హైదరాబాద్ వేదికగా 40 దేశాల్లోని తెలంగాణ బిడ్డలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది. తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ ఇండియా ఫౌండర్ అలుమల్ల మల్లారెడ్డి, యుఎస్ ఫౌండర్ విశ్వేశ్వరరెడ్డి కల్వల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, తెలంగాణ ఎన్ఆర్ఐలు మరింత విస్తరించాలన్న సదుద్దేశంతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పడింది. గత ఏడాది జరిగిన ప్రోగ్రాం సక్సెస్ అయింది. దీంతో తెలంగాణ సమాజం యావత్తు ఇప్పుడు వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల వైపు చూస్తోందని, అభివృద్ధి ఫలాలను తెలంగాణ సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యతతో 2025లో మరింత వైభవంగా జీటీఏ ప్రోగ్రాంను కండక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈసారి గత 70 ఏళ్లలో ఎవ్వరూ చేయని విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్న 20,000 మంది ఎన్ఆర్ఐలను ఒక వేదికపైకి చేర్చబోతున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ చాప్టర్లను ప్రారంభించబోతున్నారు. వీటి ద్వారా జీటీఏ లక్ష్యాన్ని మండల పరిధిలో ఉన్న డాక్టర్లు, టీచర్లు, రియల్టర్లు, వివిధ రంగాలకు చెందిన 1000 మందిని చేర్చుకోబోతోంది. వీరి ద్వారా మరో 10,000 మందిని తయారు చేయటమే జీటీఏ లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఇదే జరిగితే తెలంగాణ చరిత్రలో ఎవ్వరూ సాధించని బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అవుతోంది. ఈ వ్యవస్థను ఎవరూ టచ్ కూడా చేయలేరు. తెలంగాణ రాజకీయాల్లో కూడా జీటీఏ గేమ్ చేంజర్గా మారబోతోంది. ఒకప్పుడు ఎన్ఆర్ఐ అంటే తమ కుటుంబానికే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఒక వ్యవస్థగా మారిపోయారు. 50 ఏళ్ల కిందట ఎన్ఆర్ఐ ఊసే ఎత్తేవారు కాదు. కానీ ఇప్పుడు పొలిటికల్ కార్యక్రమాలకు కూడా ఎన్ఆర్ఐలను పిలుస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అటు తెలంగాణ, ఇటు ఏపీ ఎక్కడ చూసుకున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐల పాత్ర కీలకంగా మారింది. ఇందుకు ఉదాహరణలు
బీఆర్ఎస్ వైసీపీల ఓటములే అని చెప్పాలి. ఎన్నికలకు ముందు ఎన్ఆర్ఐల గురించి చెప్పకుండా స్పీచ్ను ముగించేవారు కాదు. అమెరికాకు వెళ్లినా, ఇతర దేశాలకు వెళ్లినా అక్కడ మన తెలుగు వారిని కలిసేవారు. కానీ వన్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం అమెరికా పర్యటనకు వెళ్లిన ఎన్ఆర్ఐలను కలిసేవారు కాదు. ఫలితంగా బీఆర్ఎస్ వైసీపీలు గత ఎన్నికల్లో ఓడిపోయాయి. ఇప్పుడిప్పుడు బీఆర్ఎస్ కు తెలిసొస్తోందనుకుంటా. అందుకే కేటీఆర్ ఇటీవలే అమెరికా వెళ్లినప్పుడు డెల్లాస్లో ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. అలాగే ఎవ్వరు విదేశాలకు వెళ్లినా ఎన్ఆర్ఐలను కలవాలని చెప్పి పార్టీ నేతలకు కూడా సూచించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ విషయానికొస్తే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముందు చీమ చిటుకుమన్నా అమెరికాలో వాలిపోయేవారు. అక్కడి ఎన్ఆర్ఐలను కలిసేవారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో పూర్తిగా ప్లేట్ తిప్పేశారు. కనీసం ఎన్ఆర్ఐలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. కానీ బీఆర్ఎస్ వైసీపీ అయినా ఇప్పుడున్న ప్రభుత్వాలైనా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల నాడి తెలుసుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడున్న నాయకులు కేవలం పదవులకే పరిమితమవుతున్నారు. కానీ ఎన్ఆర్ఐలు 7 సముద్రాల అవతల ఉంటూనే అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు. ప్రతి ఎన్ఆర్ఐ కూడా పాలిటిక్స్ లో ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి కనీసంలో కనీసం 15,000 నుంచి 30,000 ఓట్ల వరకు వారి కుటుంబాలవే ఉంటాయి. ఇవే నిర్ణయాత్మక ఓట్లు. వీరు ఎటుంటే ఆ పార్టీ నాయకుడిదే గెలుపుంటుంది. అలా కాదని ఎన్ఆర్ఐల్లో ఒకరు ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తే గెలుపు వారిదే అవుతోంది. ప్రస్తుతం ఎన్ఆర్ఐలు కాస్తో కూస్తో బీజేపీపైనే పాజిటివ్గా ఉన్నారు. అది హిందుత్వ పరంగా కావచ్చు, ఆ పార్టీ నాయకులు ఎన్ఆర్ఐలకు ఇస్తున్న గౌరవం కావచ్చు. ఎన్ఆర్ఐల చూపు ఇప్పుడు బీజేపీపై పడింది. మరోవైపు పాలిటిక్స్ పై డిజిటల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. డిజిటల్ మీడియా రంగంలో కూడా ఎన్ఆర్ఐలు స్థాపించిన మీడియా సంస్థలే ముందంజలో ఉన్నాయి. ఒక్క యోయో టీవీనే గత ఎన్నికల్లో తెలంగాణలో 50% మంది నాయకులు, ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఇటీవలే మాజీ మంత్రి కేటీఆర్ సైతం మాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మేమే గెలిచేవారమేమో అని అన్నారు. కాబట్టి డిజిటల్ మీడియా రంగంలో కూడా ఎన్ఆర్ఐ సంస్థనే అగ్రగామిగా ఉంది. ఇతర పార్టీ నాయకులు గెలుపు కోసం కృషి చేసిన సంస్థ ఎన్ఆర్ఐలు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తే తమ వారిని గెలిపించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. యూత్ను రాజకీయాల్లోకి రావాలంటున్న పార్టీలు వారికి టికెట్ ఇవ్వకుండా మోహం చాటేస్తున్నాయి. ఇది కూడా ఎన్ఆర్ఐలకు కోపం తెప్పిస్తోంది. యూత్కు అవకాశం ఇస్తే దానికి తమ సహకారం తోడైతే రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఎన్ఆర్ఐలు భావిస్తున్నారు. కానీ పార్టీలు యూత్ను పక్కన పెట్టేస్తున్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో యూత్ ఎన్ఆర్ఐలు పోటీలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీలు తేడా చేస్తే ఖచ్చితంగా ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది పలు నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పోటీ చేస్తే మాత్రం గెలుపు తప్పనిసరి అవుతుంది.